ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు వింటున్న కథ పరశురాముడు. పరశురాముడి చరిత్రే చాలా చిత్రమైంది. పరశురాముడి తాత బుచీకుడనే ఋషి. ఆయన గాదిరాజు దగ్గరకు వెళ్ళి రాకుమారి సత్యవతిని తనకిచ్చి పెళ్లి చేయమని కోరాడు. తాపస్కి పిల్లనివ్వడం ఇష్టం లేక నల్లటి చెవులున్న తెల్లటి గుర్రాలను 1000 తెచ్చి కానుగ్గా ఇస్తే తన కూతుర్నిచ్చి పెళ్లి చేస్తానని షరతు పెట్టాడు గాదిరాజు. రుచీకుడు ఇంద్రుణ్ణి ప్రసన్నం చేసుకుని అశ్వసహస్రాన్ని సాధించి తెచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. తరువాత ఒకసారి గాదిరాజు దంపతులు పుత్ర సంతానం కోసం ఏమేమి పూజలు చేయాలో చెప్పమని రుచీకుణ్ణి అర్థించారు. అప్పుడు ఆయన 2 రకాల హోమద్రవ్యాలు తయారు చేశాడు. ఇదిగో చూడు, ఈ హవ్యం తింటే క్షత్రియ నాశకుడు అజేయుడు అయిన క్షత్రియ కుమారుడు పుడతాడు. ఇది మీ అమ్మకివ్వు. ఇలా చూడు, ఈ హవ్యం నీకోసం ప్రత్యేకంగా తయారు చేశాను. ఇది తింటే తపస్సు శమధమాలు గల ఉత్తమ ద్విజుడు పుడతాడు అని భార్యతో చెప్పి రుచీకుడు స్నానానికి వెళ్ళాడు. అతను వెళ్ళిన కాసేపటికి అత్తమామలు రానే వచ్చారు. సత్యవతి తల్లికి భర్త చేసిన హవ్యాలు చూపించింది. వాటి ప్రభావం వర్ణించింది. ఆమె సంతోషించి శుచిగా స్నానం చేసి వచ్చి పొరపాటున తాను సేవించవలసిన హవ్యం కూతురికిచ్చి కూతురి వంతు హవ్యం తాను తిన్నది. రుచీకుడు ఆశ్రమానికి వచ్చి దివ్య దృష్టితో జరిగిందంతా తెలుసుకున్నాడు. ఈ పొరపాటు వల్ల నీ తల్లికి బ్రహ్మతేజం గల పుత్రుడు, నీకు పరమ క్రూరుడైన కొడుకు పుడతారని రుచీకుడు భార్యతో చెప్పాడు. సత్యవతి బాధపడింది. రుచీకుడు జాలిపడి ఆ క్రౌర్యం తన మనమడికి వచ్చేటట్టు అనుగ్రహించాడు. రుచీకుని హోమద్రవ్య ఫలంగా గాదిరాజుకు జన్మించిన విశ్వామిత్రుడు బ్రహ్మర్షి అయ్యాడు. రుచీకుని కొడుకు జమదగ్ని మహాముని. అతనికి పరశురాముడు పుట్టి క్రూరత్వానికి మారుపేరే సంహారకాండ కావించాడు. ఒకప్పుడు పరశురాముడి తల్లి రేణుకాదేవి చిత్రరథుడనే గంధర్వుణ్ణి చూసి లిప్తకాలం మోహపడింది. అందుకు జమదగ్ని ఆగ్రహించి భార్యను చంపవలసిందిగా అక్కడున్న కుమారుల్ని ఆదేశించాడు. వాళ్ళు ఆ పని చేయలేమన్నారు. అంతలో పరశురాముడు అక్కడికి వచ్చాడు. కోపంతో కణకణలాడుతున్న తండ్రిని సంగతి ఏమిటని అడిగాడు. తండ్రి ఆజ్ఞ ప్రకారం తల్లిని సోదరుల్ని పరశువుతో నరికి చంపాడు. ఆ తర్వాత శాంతించిన తండ్రి అనుగ్రహంతో మళ్ళీ వారందరినీ బ్రతికించుకున్నాడు. వీరాధి వీరుడు కార్తవీర్యార్జునుడు హైహయ వంశీయుడు, మహిష్మతి పురాధీసుడు. 1000 చేతులున్నాయి అతనికి. అగ్నిదేవుడు వెళ్ళి అడిగితే గిరులు, నగరాలు, అరణ్యాలు, గ్రామాలు, కొండల కింది కుగ్రామాలు ఆహారంగా ఇచ్చాడు ఆయనకు. అవన్నీ దహిస్తూ ఒకనాడు వశిష్ఠుడు లేని సమయంలో ఆయన ఆశ్రమం ఉన్న అరణ్యాన్ని దహించసాగాడు అగ్నిదేవుడు. ఆ అగ్నిని రక్షిస్తూ కాపలా కాస్తున్నాడు కార్తవీర్యుడు. ఇంతలో వశిష్ఠుడు వచ్చాడు. ఇతర వనాలతో సమానంగా భావించి నా తపోవనాన్ని దహింపచేశావు. నీ సహస్ర బాహువులు పరశురాముడి చేత నరకబడునుగాక అని శపించాడు. ఒకనాడు పరశురాముడు లేని సమయంలో కార్తవీర్యార్జునుడు జమదగ్ని ఆశ్రమానికి వచ్చాడు. తన వద్ద ఉన్న కామధేను దయతో రాజపరివారానికి షడ్రసోపేతంగా విందు చేశాడు మహర్షి. రాజు ఆ గోవును తనకిమ్మన్నాడు. మహర్షి కాదనేసరికి బలప్రయోగంతో కార్తవీర్యార్జునుడు ధేనువును మహిష్మతిపురానికి తీసుకువెళ్ళాడు. పరశురాముడికి సంగతి తెలిసింది. కోపోద్రిక్తుడై కార్తవీర్యార్జునుడి మీదకి దండెత్తి వెళ్ళి అతను 1000 చేతులు ఖండించి శిరచ్ఛేదం చేశాడు. అందుకు ఆగ్రహోదగ్రులైన కార్తవీర్యుడి కొడుకులు 10,000 మంది పరశురాముడు లేనప్పుడు దండెత్తి వచ్చి జమదగ్నిని చంపి పగ తీర్చుకున్నారు. పరశురాముడు రాగానే జరిగిందంతా చెప్పి బోరున ఏడ్చింది తల్లి రేణుకాదేవి. పరశురాముడు మాట్లాడలేదు. గొడ్డలి చేత పట్టుకున్నాడు. ఆమెను దూరానికి అడుగు వేస్తూ కదిలి వెళ్ళాడు. మహిష్మతిపురం ఒక్కటే కాకుండా మారుమూల ఉన్న పల్లెలతో సహా వెదికి గర్భాలలో ఉన్న పిండాలతో సహా క్షత్రియులందరినీ నాశనం చేశాడు. తరువాత అశ్వమేధ యాగం చేసి భూమినంతటిని కశ్యప మహర్షికి దక్షిణగా ఇచ్చాడు. అప్పటి నుంచి భూమికి కాశ్యపి అనే పేరు వచ్చింది. భూమిని నాకు ఇచ్చేశావు, ఇక దీని మీద హక్కు లేదు నీకు. దక్షిణ సముద్ర తీరానికి వెళ్ళు అన్నాడు కశ్యపుడు. పొరపాటున తప్పించుకున్న రాజవంశపు మొలకలేమైనా మిగిలితే వాటిని రక్షించవచ్చన్న ఉద్దేశంతో ఆయన అలా ఆదేశించాడు. సరేనన్నాడు పరశురాముడు. అతనికి భయపడి దక్షిణ సముద్రం చీలి చాటంత ప్రదేశాన్ని ఆయనకు సమర్పించింది. క్షత్రియులు లేకపోవటం వల్ల మిగిలిన జాతులు అవధులు దాటి ప్రవర్తించసాగాయి. అరాజకత్వ దోషంతో ధర్మకాంతి క్షీణించింది. అధర్మాన్ని సహించలేక
భూమి పాతాళానికి కృంగిపోతుంటే కశ్యపుడు తన తొడ ఆధారంగా చేసి భూమిని నిలబెట్టాడు. ఊరువులతో ఎత్తబడినందుకే దానిని ఉర్వి అన్నారు. మహాత్మా, పరశురాముని బారి నుంచి కొందరు రాజకుమారుల్ని రక్షించి నాలో దాచుకున్నాను. వాళ్ళందరూ ఉత్తమ జాతి క్షత్రియులే. వాళ్ళని పిలిపించి నాకు అధిపతుల్ని చేస్తే నేను సుఖంగా ఉంటాను అంది భూదేవి. కశ్యపుడు వాళ్ళందరినీ పిలిపించి ఆమె చెప్పినట్లే అభిషిక్తుల్ని చేశాడు. నేల తల్లి సంతోషించింది.